define about random variable? Yes, random variable is a function which maps all the elements of sample space into real numbers. Okay, sample space lo unna anni elements ki oka real number ni assign chesede random variable. Purpose enti ila cheyadaniki avasaram enti? See, what is a sample space? Sample space consists of outcomes of an experiment. So now if you convert all the sample space outcomes into real numbers, doing operations on the real numbers is easy and we can do many operations on the real numbers. Okay, so that is the reason of converting a sample space elements into real values. Further ga em operations cheyalana chaala easy ayipotundi. Okay, so ela convert chesidi mari random variable? Ela represent cheyali random variable ni? Random variable is represented by, yes, random variable RV is represented by x of s. What is s here? It represents the sample space. S for sample space. What is x? It's a function, a real function. So ఇప్పుడు ఈ రియల్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే sample space లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కి ఒక రియల్ నెంబర్ ని అసైన్ చేసిద్ది. ఎలా చేసిద్దో చూద్దాం. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ క్లాసెస్ లో మనం ఇంకా శాంపుల్ స్పేస్ అన్న కాన్సెప్ట్ కి ప్రాబబిలిటీ, అవుట్కమ్స్, ఈవెంట్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ కి మళ్ళీ వెళ్ళాం. మనం ప్రతిదీ కూడా ర్యాండమ్ వేరియబుల్ అన్న కాన్సెప్ట్ తీసుకుని చేస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో క్లియర్ గా వినండి. చాలా సింపుల్ ర్యాండమ్ వేరియబుల్. ఓకే, ఎస్, టేక్ అన్ ఎక్స్పెరిమెంట్. వాట్ ఈస్ ఎక్స్పెరిమెంట్? టాసింగ్ 2 coins is an experiment. What are the outcomes? ఏమొస్తాయేమో రెండు కాయిన్స్ ని టాస్ చేస్తే రెండు టైల్ రావచ్చు, ఒకటి టైల్ ఇంకొకటి హెడ్ రావచ్చు, ఒకటి హెడ్ ఇంకొకటి టైల్ రావచ్చు, లేక రెండు హెడ్స్ రావచ్చు. దీస్ ఆర్ ద అవుట్కమ్స్. వాట్ ఈస్ ద శాంపుల్ స్పేస్ నౌ? S is equal to ఇట్లనే బ్రేస్ పెట్టేసి రాసేస్తే చాలు. దట్ బికమ్స్ యువర్ శాంపుల్ స్పేస్. ఓకే, ఇలా ఉంటుంది శాంపుల్ స్పేస్ అంటే. వీటి మీద ఏం ఆపరేషన్స్ చేస్తాం మనం కదా, అందుకని ఏం చేస్తున్నాం మనం, వీటిని ఇప్పుడు రియల్ నంబర్స్ కి అసైన్ చేద్దాం. సో నౌ వి డిఫైన్ ఏ ర్యాండమ్ వేరియబుల్ x. ఏమి డిఫైన్ చేద్దాం ఈ ర్యాండమ్ వేరియబుల్ ని? నెంబర్ ఆఫ్ హెడ్స్. ఇది మన ఫంక్షన్. ఎలానో చూడండి జాగ్రత్తగా ఇప్పుడు. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి శాంపుల్ స్పేస్ లో? ఎక్స్ ఆఫ్ టీటీ. ఎన్ని హెడ్స్ వచ్చినాయి దీనిలో? 0, అంతే కదా. దెన్ ఎక్స్ ఆఫ్ నెక్స్ట్ ఏంటి? టీహెచ్. ఎన్ని హెడ్స్ వచ్చినాయి? 1. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ హెచ్టి. ఎన్ని హెడ్స్ వచ్చినాయి? 1. ఎక్స్ ఆఫ్ హెచ్హెచ్. హౌ మెనీ హెడ్స్? 2. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు 3 రియల్ నంబర్స్ ఉన్నాయి. 0, ఈ 2 1సే కదా. సో ఇది మొత్తం కలిపి ఒకటి అనుకోవాలి, రెండు కలిపి ఒకటి అనుకోవాలి, ఎందుకంటే ఒకటే 1 అనే నెంబరే ఉంది కాబట్టి. అండ్ దిస్ ఇస్ అనదర్ వన్. సో టోటలీ ద 4 ఎలిమెంట్స్ ఆఫ్ ద శాంపుల్ స్పేస్ ఆర్ మ్యాప్డ్ టు 0, 1, 2. అంతేనా? సో నౌ ఎలా ఈ రిప్రజెంటేషన్ ఇప్పుడు? నౌ టేక్ దిస్ 0 as x1, టేక్ దిస్ 1 as x2 and this as x3. So now the random variable representation is x of x1, x2, x3. Like this you have to represent. This x is random variable and these are random elements or random variable elements. Any elements ఉన్నాయి total గా? 3 elements. What are those values? x1 is 0, x2 is 1, x3 is 2.
సో దీన్ని ఇప్పుడు మీరు కావాలంటే x ఆఫ్ 0, 1, 2 అలా అయినా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో the first element tt or the outcome of the sample space is assigned 0 and these two elements are assigned to 1 and this element is assigned to 2. Okay, so this is the concept of random variable. మీరు కావాలంటే ఇది టాసింగ్ 2 కాయిన్స్ కదా, మీరు టాసింగ్ 3 కాయిన్స్ తీసుకోండి. అప్పుడు మీకు అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 8. మీరు అప్పుడు ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ హెడ్స్ ని కౌంట్ చేసుకుంటూ వెళ్ళండి, ఇలానే వస్తాయి కొన్ని ఈవెంట్స్. అప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయండి ఎన్ని ర్యాండమ్ ఎలిమెంట్స్ వస్తాయో. ఓకే, సో దట్ ఈస్ ద వే ఆఫ్ మ్యాపింగ్ sample space elements to real numbers. Okay, think అర్థమైంది అనుకుంటున్నాను. Now random variables are 3 types. The 3 types of random variables are continuous random variable, discrete random variable and mixed random variable. చాలా సింపుల్ డెఫినేషన్, చాలా సింపుల్. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్కడి నుండి డిఫైన్ చేస్తారు మీరు? కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఎక్కడి నుండి వస్తుంది? కంటిన్యూస్ శాంపిల్ స్పేస్ నుండి వస్తుంది, అంతే కదా. If the sample space is continuous, you get continuous random variable. Continuous sample space అంటే ఏంటి యాక్చువల్ గా? It consists of infinite number of elements in that sample space. Yes, there are infinite number of elements. So obviously continuous values ఉంటేనే కదా మనం infinite అనేది. Continuous గా ఉంటాయి, ఒక రేంజ్ లో continuous infinite values ఉంటాయి. That is called continuous sample space. సో అలాంటి కంటిన్యూస్ శాంపిల్ స్పేస్ ఈవెంట్స్ ని ఆర్ ఎలిమెంట్స్ ని కనుక మనం ఏదైనా రియల్ నంబర్స్ కి మ్యాప్ చేయాలంటే డెఫినెట్లీ ఆ ర్యాండమ్ వేరియబుల్ కూడా కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అవుతుంది. అలానే డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్కడి నుండి వస్తుంది అని అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ డిస్క్రీట్ శాంపిల్ స్పేస్. Discrete random variable is from discrete sample space. Okay, discrete sample space means it consists of all the discrete elements. అంటే అట్లా ఫిక్స్డ్ ఎలిమెంట్స్ అన్నమాట డిస్క్రీట్ అంటే. సో అలాంటి వాటిని మ్యాప్ చేసేటప్పుడు వచ్చిన ర్యాండమ్ వేరియబుల్ కంపల్సరీ డిస్క్రీట్ అవుతుంది. మిక్స్డ్ అంటే ఏంటంటే కంటిన్యూస్ ప్లస్ అంటే కొంత రేంజ్ లో కంటిన్యూస్ ఉంటుంది, ఇంకొంత రేంజ్ లో డిస్క్రీట్ ఉంటుంది. ఓకే, టోటల్ ర్యాండమ్ వేరియబుల్ లో కొన్ని ఎలిమెంట్స్ డిస్క్రీట్ ఉంటాయి, కొన్ని ఎలిమెంట్స్ కంటిన్యూస్ ఉంటాయి. That type of random variable is called mixed random variable. Okay, but for us and PDSP concepts lo we generally go for continuous random variable and discrete random variable. Okay, easy ga arthamaindi kada. Okay, thank you very much. Thank you for watching this video. If you like this video, please don't forget to like, share and subscribe.